బీసీ సంఘాల నాయకులు నలమాస సుగుణ గారితోనూ. అమ్మ చెప్పండి, బీసీ కమిషన్ వచ్చారు. ఏం చెప్పారు? ఏం రిప్రజెంటేషన్ చేశారు? వివరాలు చెప్పండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున నేను నలమా ససుగుణ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. మెయిన్గా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడంలో ఏంటంటే మహిళలకి కొంచెం మోటివేట్ చేసి ప్రభుత్వం తరపున ప్రైవేట్ శిక్షణా తరగతులు కేవలం మహిళలకి, కొంతమంది 50% ఉన్న బీసీలలో లేడీస్ చాలా యాక్టివ్గా ఉంటారు. బయటికి రావాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళకి శిక్షణా తరగతులు ఇచ్చి శిక్షణ అంటే రాజకీయ శిక్షణ తరగతుల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. స్కిల్ డెవలప్మెంట్స్ అయినా సరే రాజకీయాలలో కొంచెం ఉత్సాహంగా పాల్గొనడానికి అసలు ఏంటి అనేది వాళ్ళకి కొంచెం క్లియర్గా చెప్పి, ఇప్పుడు నాకు ఉత్సాహం ఉంటుంది నేను రాజకీయాలలో పాల్గొనడానికి. అట్లా మాలాంటి వాళ్ళకు శిక్షణ తరగతులు ప్రభుత్వం తరపున చెప్పేసి ఇచ్చి కొంచెం మమ్మల్ని మోటివేట్ చేసి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి, ఇప్పుడు అత్యాచారాలు జరిగే దగ్గర కూడా అండి ఉన్నత వర్గాల వాళ్ళకి ఒక న్యాయం, మామూలుగా బీసీల వర్గాల వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. ఉన్నత వర్గాల వాళ్ళకే బాగా సెక్యూర్ చేస్తున్నారు. బీసీలకు మామూలుగా బ్యాక్వర్డ్ వాళ్ళకి, బీసీలలో వాళ్ళకి పోతే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, చిలకన చూడడం, ఇట్లాంటివన్నీ రూపుమాపాలని చెప్పి రిప్రజెంటేషన్లో రాయడం జరిగింది. సార్కి ఇవ్వడం జరిగింది. సార్ మేము సరే అమ్మ చూస్తాము అన్నారు.